Calling is either switched off or not reachable at the moment. Please try later. Calling is either switched off or not reachable at the moment. మా మావయ్య తెస్తాడు. Calling is either switched off. ఏమైందిరా? అదేం లేదమ్మా, నువ్వు పదమ్మా. ఇప్పుడేం చేయాలి? మావయ్య, ఏం మావయ్య ఫోన్ చేస్తే కలవట్లేదు? ఫోన్లో ఛార్జ్ అయిపోయిందిరా. డబ్బులు సెట్ అయ్యాయా? అయ్యాయిరా. నేమ్ చెప్పండి. శ్రీనివాస్ గారు, 504 రూమ్ నెంబర్. క్యాష్ తీసుకోండి. స్వైప్ చేసి ఇందులో 3 lakhs తీసుకోండి. ఎక్కడుంది? పైన మావయ్య. అంతా సెట్ అయిపోతుంది, ఏం కాదు సార్. ఇంకో 50,000 తగ్గింది. ఎందుకు? మెడికల్ బిల్ యాడ్ అయింది సార్. అది డిశ్చార్జ్ టైంలో చూద్దాంలేండి. లేదు సార్, అలా ఉండదు, మొత్తం పే చేయాలి. అది మళ్ళీ ఇస్తారండి, డిశ్చార్జ్ టైంలో చూసుకుందాం మనం. లేదు సార్, ఇది ప్రాసెస్, లేకపోతే సర్జరీ స్టార్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు టైం అండి, సెట్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్స్ రా. 50,000 ఇచ్చేసానండి. థ్యాంక్స్ అండి. నేను వెళ్తున్నాను పైకి వచ్చి. మేడం, ఇక్కడ ఒక సిగ్నేచర్ చేయండి. ఏమైందిరా? మీకిలా అయిందని బాధపడుతున్నాడండి. ఏం కాదురా. నేనదే చెప్తున్నాను, వినట్లేదు. ఎగ్జామ్ రాసేవా? రాసానన్నా. బాగా రాసేవా? బాగానే రాసుంటాడులే బావా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రెస్ట్ తీసుకో హాయిగా. మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. అమ్మా, ఆయనకి ఎక్కువ బాధపడే విషయాలు కానీ సంతోషపడే విషయాలు కానీ చెప్పకండమ్మా. జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త. సరే డాక్టర్.
చేసుకుందామా? ఆ? అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా వచ్చేసావే. అర్హత లేని వాడికి లవ్ని జాబ్ని ఇవ్వకూడదు. ఆ రోజు ఏదో అలా తిట్టాలి అనిపించింది, కానీ ఈరోజు ఇలా అడగాలి అనిపిస్తుంది. అవకాశం బట్టి ఆశలు, సిచ్యువేషన్ బట్టి కోరికలు ఉండకూడదు కదా. అయినా నేనేం నిన్నాను లేదుగా. కానీ బాధ నాది. నా దగ్గర డిగ్రీ లేదు. నాకేం అవసరం లేదు. ఆ రోజు అంత క్లాస్ పీకో. ఎవరినో అన్న మాటల్ని నిన్న అన్నాను అనుకుంటే ఎలా? ఎవరికో చెప్పిన మాటల వల్లే నేనేంటో నాకు తెలిసొచ్చింది. నువ్వేంటో నాకు అర్థమైంది. గాలికొచ్చిన దుమ్ముని, మనిషికొచ్చిన కష్టాన్ని పట్టించుకోకూడదు, వదిలించుకోవాలి. సో వదిలే. అవంతా నాకు తెలీదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాకపోతే ఒక్క కండిషన్. ఏంటది? రే పిలుస్తున్నారు. ఏమంది? దేని గురించి? తను ఎందుకు వచ్చింది? పెళ్లి చేసుకుంటా అంటుంది. పెళ్ళికి పిలవడానికి వచ్చిందా? నన్ను పెళ్లి చేసుకుంటదంట. పెళ్ళ ఏంది? ఏహే, నన్ను పెళ్లి చేసుకుంటదంట. అరే అప్పుడు అద్దంది కదా. ఇప్పుడు కావాలంటుంది కదా. మరి మళ్ళీ అద్దంటే నన్ను ఎందుకు వద్దంటది? అది కాదురా, ఏం లేని వాళ్ళని పెళ్లి చేసుకోరు కదా. తను చేసుకుంటా అంటుంది కదా. నాకు డౌటే. ఏమైందిరా? పెళ్లి చేసుకుంటుందట. ఎవరిని? నన్నేరా. ఎందుకు అలా డెసిషన్ తీసుకుంది? ఏ తీసుకోకూడదా? నాకు ఏదో డౌట్గా ఉందిరా. వెళ్ళండి, అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటుంది. ఇప్పుడు ఎలా ఉందండి? మత్తుగా ఉంది. అలానే ఉంటుంది. నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవారు? గుండె ధైర్యం చెప్పేవాడిని. ఆ గుండెకే ఆపరేషన్ అయింది. నాకేమన్నా అయ్యుంటే? అదేంటి, నా టార్చర్ భరించకుండా వెళ్దామనే? మా ఏంట్రా, ఎందుకు పిలిచావు? ఇంకెన్ని రోజులు బావా? వారం రోజులు డిశ్చార్జ్ వెళ్ళిపోదాం. డాక్టర్ చెప్పాడు కదా ఇలాంటి సిచ్యువేషన్లో సీరియస్ విషయాలు చెప్పొద్దని. నువ్వేంటి టార్చర్ గీచర్ అంటున్నావు నాన్నని? రేయ్, మీ నాన్న అలా ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటాడురా, లేదంటే డల్గా ఉంటే డల్ అయిపోతాడు. అయినా మీ నాన్న గురించి నాకు తెలుసు కదా. వరుణ్, మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటారా? పంపిస్తున్నానండి. సరే మావయ్య. మీ నాన్నకి ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు, ఆపరేషన్ అయింది. యాక్చువల్లీ నీతో ఒక నిమిషం. మనం పెళ్లి చేసుకుందాం. ఇందాక చెప్పావు కదా. అదే చెప్పా కదా, పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ అని. ఏంటి? అది ఏంటి? నేను పెళ్లి చేసుకోవాలని వీళ్ళకం రావాలి.
నేను మా నాన్న వదిలి రాలేను. అంటే ఇప్పుడు మా నాన్న వదిలేసి నేను రావాలా? అదంతా నాకు తెలీదు. ఈ పెళ్లి జరగాలి అంటే నువ్వు ఇల్లరికం రావాలి, లేదంటే లేదు. చూడు వరుణ్, నువ్వు బాగా ఆలోచించుకో. నిజంగా నీకు నేనంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుని ఇల్లరికం రా. అది కాదు. ఇల్లరికం రామంటదేంటి? ఇల్లరికమా? పెళ్లి చేసుకుంటా అంటుందరా. అది మొన్ననే చెప్పిన కాదురా. ఇల్లరికం అనేదేదో అంటుందిరా. ఇల్లరికమా? ఇల్లరికం రమ్మంటుంది. అరే ఇల్లరికమేందిరా? ఇల్లరికం వస్తేనే పెళ్లి చేసుకుంటుందంట. అరే ఏం మాట్లాడుతున్నావు? మాటలు లేవురా. మాట్లాడుకోవడానికి ఏం లేవు. అరే ఏంద్రా వీడు? మావయ్య, ఏమైంది మావయ్య? ఏం లేదురా. మీరేదో ఆలోచిస్తున్నారు. ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదురా. పర్లేదు చెప్పండి మావయ్య. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. బావ ప్రాణం మీద వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తెచ్చేసానురా. మీ అత్తయ్య నగలు ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదురా. మీ అత్తయ్య తమ్ముడి పెళ్ళి. నగలు లేకుండా వెళ్తే మాట పడాల్సి వస్తుందిరా. పెళ్ళెప్పుడు మావయ్య? ఒక వారం రోజుల్లో. ఈ పరిస్థితిలో మిమ్మల్ని డబ్బులు అడగలేను, బయట అడుక్కోలేను, మీ అత్తని అలా పంపిలేను. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మీ అత్తయ్య అర్థం చేసుకుంటుంది, కానీ వాళ్ళకి అర్థం కాదు. వరుణ్, కాల్ మాట్లాడి వస్తాను.